నమస్తే, నేను సిరి. కామేశ్వరి గారు గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే ఈమె గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఆమె వీడియోలు పెడుతూనే ఉన్నారు. గరికపాటి గురించి, ఆ గురుగారు గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఏవేవి జరిగాయో గతంలో అన్నీ వివరిస్తూనే ఉన్నారు కామేశ్వరి గారు. అండ్ అట్లనే గరికపాటి గారు కూడా ఇంతవరకు దీని మీద స్పందించలేదు. కానీ 2002లో అసలు ఏం జరిగింది, తప్పెవరిది, తప్పు అసలు కామేశ్వరి గారిదా లేకపోతే గరికపాటి గారిదా అనే అంశం కూడా చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు, అసలు ఏం జరిగింది 2002లో అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా శ్రీ, మన వీక్షకులు సార్. ఇప్పుడు చూస్తుంటే అసలు గరికపాటి గారి ఏదైతే తన గతంలో జరిగిన తన పర్సనల్ లైఫే అనుకోవచ్చు, అదంతా కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి చూస్తుంటే కామేశ్వరి గారు తన వీడియోలు కావచ్చు అవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అయితే 2002లో ఏం జరిగింది, అక్కడే స్టార్ట్ అయింది. ఏదైతే జరిగిందో ఆ గొడవ అక్కడే ఉంది. సో అక్కడిది దానివల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంతకు అక్కడ 2002లో ఏం జరిగి ఉంటుంది సార్ అసలు? ఇప్పుడు మా సిరి, ఏమైనా కొన్ని సంఘటనలో తప్పు చేసిన వాళ్ళు కూడా విఘ్నత లేకపోతే తప్పు చేసి కూడా రచ్చకెక్కొచ్చు. తప్పు సరిచేసిన వ్యక్తి, విఘ్నత గల వ్యక్తి అయితే కొన్ని అంశాలని దిగమింగాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన తప్పు సరిచేసింది ప్రచారం చేసుకోవటానికో తనకు అనుకూలంగా వాతావరణాన్ని మార్చుకోవటానికో కాదు. కొన్ని కుటుంబ పరిస్థితుల్లో లేకపోతే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు చేసిన తప్పుల్ని సరిచేయటం ద్వారా వాళ్ళు ఆ కుటుంబాన్ని ఒక పద్ధతిలో పెట్టడం కోసం చేసిన సందర్భంలో వాటిని వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేరు. అదే విఘ్నత లేనాడు ఏదైనా మాట్లాడవచ్చు. విఘ్నత కలిగిన వ్యక్తి తను నోటి వెంట మాట్లాడే ప్రతి మాటని, అక్షరాన్ని ఆలోచించుకుని మాట్లాడాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇవాళ గరికపాటి నరసింహారావు గారి విషయంలో తెలిసి కొంత, తెలియక కొంత అనేక మంది అనేక రకాలుగా యూట్యూబ్లో మాట్లాడటం నేను గమనించాను. 2 రోజులుగా నేను కూడా అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా కొంత గమనంలో అయితే చూశాను. నేను ఫస్ట్ రోజు మాట్లాడినప్పుడు కూడా నేను నిర్ద్వందంగా గరికపాటి నరసింహారావు గారి అంశాన్ని సమర్థిస్తూ చెప్పాను. అసలు ఆ విషయంలో ఆయన నోరు మెదపొద్దని కూడా నేను సలహా చెప్పాను. ఎందుకంటే కొన్ని అంశాలు దిగమింగటంలోనే ఒక అందం, ఒక అర్థం ఉంటుంది తప్ప వాటిని బయటికి కొంతమంది వ్యక్తులు చెప్పుకోవటం పోవటమే మంచిదని కూడా నేను ఆయన చెప్పాను. అంటే నేను 79లో జర్నలిజంలోకి వచ్చినప్పటి నుంచి ఇటువంటి సంఘటనలు కొన్ని గమనించాను. తర్వాత ఇవి మనం దీన్ని మహాభారత్లో కొన్ని సంఘటనలతో కూడా పోల్చి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కాలమాన పరిస్థితుల్లో అక్కడ సందర్భం రైట్ అయిన అంటే అవి సబబు అనుకున్న ఇష్యూస్ కూడా ఇవాళ సమాజంతో పోల్చుకుంటే అవి సబబు కాపోవచ్చు. కానీ కొన్ని అంతర్గత విషయాలు అప్పుడైనా ఇప్పుడైనా సబబే. కొన్ని బయటకి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఆ బాధని దిగమింగుకుంటాం, కానీ కడుపు ఎవడో చించుకోడు. ఎందుకు చించుకోరు? బాధ లేదని కాదు, కానీ అంతకన్నా బాధ ఎప్పుడవుతుందంటే కాళ్ళ మీద పడ్డప్పుడు. అట్లాగే కొన్ని సంఘటనల్ని కొంతమంది దిగమింగబట్టే ఇవాళ ఇటువంటి కొత్త కొత్త అంశాలు తెర మీదకి వచ్చినాయి. ఎప్పుడో 2001లో 2లోనో జరిగిపోయిన సంఘటన ఇవాళ 22 ఏళ్ల తర్వాత కామేశ్వర్ గారు ఏమి నిరక్షరాస్యురాలు కాదు. ఆమె కూడా ఎంతో అంతో విద్వత్తు ఉంది. కానీ ఆమెలో లోపించింది ఏంటంటే కొద్దిపాటి సంస్కారం. ఇప్పుడు ఎవరైనా సరే ఒక నిరక్షరాస్యులు కూడా విడాకులు తీసుకున్న తర్వాత ఇక ఆ భర్త గురించి భార్య కానీ, భార్య గురించి భర్త కానీ ఇంకా నోరెత్తరు. ఎందుకంటే అంతా జరగబట్టే కదా విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ అంశాన్ని తీసుకురావటంలో కామేశ్వర్ గారి పాత్ర కొంత అయితే, అది అంటారు చూసారా, కాళిదాస్ కవిత్వం కొంత అయితే మన పైత్యం కొంత అని. అట్లాగే కొంతమంది స్వార్థ శక్తులు కూడా ఇందులో దూరారు. ఎందుకంటే ఇవాళ నరసింహారావు గారు ప్రాచుర్యం పెరిగిపోయింది ప్రజల్లో. ఆయనకి మంచి పేరు వచ్చింది. ఆయన ప్రవచనాలు కూడా చాలా హుందాగా ఉంటాయి అనే పేరుంది. సరే, 1-2 సందర్భంలో ఆయన కూడా మాట తూలి కొన్ని వివాదాలు తెచ్చుకున్నప్పటికీ వెంటనే ఆయన క్షమాపణ కూడా చెప్పాడు. అది కొంత ఓవర్ యాక్షన్ అనేది నేను లేదని అంటలేదు ఆయన దగ్గర. అంటే బాగా చురుకుగా ఉంటాడు కాబట్టి ఒక 100 మాటలు మాట్లాడినప్పుడు 1-2
పొర్లుపోయే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఆ 98 మాటల్ని గమనంలో పెట్టుకోవాలి, కానీ ఆ 1-2 పొరపాట్లని హైలైట్ చేయకూడదు గరికపాటి నరసింహారావు గారు ఇష్యూకి వచ్చేటప్పటికి. ఎందుకంటే ఆయన ఈ తరం పిల్లల ఆలోచనతో మమేకం అయ్యేలాగా మాట్లాడుతున్న సందర్భాల్లో కొన్ని పొరపాట్లు జరగవచ్చు, కొన్ని ఈనాటి భాష, ఈనాటి భావన ఆయన సంభాషణలో బయటపడవచ్చు. కానీ దాన్ని అంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కామేశ్వర్ గారి ఇష్యూకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆమె చాలా కొన్ని అసందర్భమైన విషయాలు, ప్రాధాన్యత లేని అంశాలను కూడా ఇవాళ పెద్ద పెద్ద అంశాలుగా చూపించడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆమెకి ప్రజల్లో పెద్ద మద్దతు అయితే దొరకలేదు. నేను మొన్న చెప్పింది ఏం చెప్పానంటే, ఇది నరసింహారావు గారు కొన్ని కుటుంబాల మీద, కొన్ని రంగాల్లో వ్యక్తుల మీద ఆయన కొంచెం దూకుడుగా వ్యాఖ్యానించడం వాళ్ళకి మింగుడు పడలేదు. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ అటాక్లో, ఆయన మీద జరుగుతున్న దాడిలో తల ఒక చెయ్యి వేశారు. అది మనం అక్కడ గమనంలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈమె తన తప్పులు తను చెప్పుకోలేదు. అట్లా అని వివేకం కలిగినటువంటి నరసింహారావు గారు కూడా చెప్పలేడు. అక్కడ 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనం కొన్ని అంటే డైరెక్ట్గా నేను చెప్పను, దీన్ని మహాభారతంలో ఒక అంశంతో ముడిపెట్టి చెప్తాను, దాన్ని మనం ప్రేక్షకులు అన్వయించుకోగలుగుతారు. ఎట్లా అంటే, విచిత్ర వీరుడని కురు వంశంలో, అంటే ధృతరాష్ట్రుడి ముందు తరం ఆయన పిల్లలు లేకుండానే చనిపోతాడు. ఆయనకి అంబాలిక అనే 2 రాణిలు ఉంటారు, పిల్లలు మాత్రం లేరు. అప్పుడు ఏం చేస్తారంటే, ఆ కురువంశంలో అప్పటికి భీష్ముడు ఉంటాడు. భీష్ముడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు, తండ్రితో నేను పెళ్లి చేసుకోను, సామ్రాజ్యానికి వారసుడిని కాను అని. ఎందుకంటే తన తండ్రికి పెళ్లి జరగాలి సత్యవతితో అని. ఆ సందర్భంలో ఆ విచిత్ర వీరుడు రాణులిద్దరికి పిల్లలు ఉండరు. అప్పుడు సత్యవతి ఏం చేస్తుందంటే, సత్యవతి కొడుకే విచిత్ర వీరుడు, వ్యాసుడు కూడా సత్యవతి కొడుకే, వ్యాస మహర్షి. వంశం కొనసాగాలంటే ఎవరైనా ఆ వంశస్థుడు ఈ రాణులతో సంభోగం చేసి పిల్లల కంటే తప్పు లేదనేది ఆనాటి నీతి నియమావళి. అయితే ఆ రోజున సత్యవతి వ్యాస మహర్షిని అర్థిస్తుంది. వ్యాసుడు మామూలుగా అయితే దాంపత్య జీవితంలో ఉండడు, కానీ ఒక ధర్మకార్యంలో చేయటం కోసం ఆ రోజు ఆయన దీన్ని నియోగ సాధన అంటారు. ఆ నియోగ సాధనలో భాగంగా ఆయన ఇక్కడికి వస్తాడు అంతఃపురంలో. అంబాలిక దగ్గరికి కలవటానికి వచ్చినప్పుడు ఆమె భయంతో కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు పుట్టిన కొడుకు ధృతరాష్ట్రుడు. తర్వాత 2వ రాణి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె భయపడుతుంది. ఆ భయపడినప్పుడు పాండురాజు పుడతాడు పాండురోగంతో. అప్పుడు వీళ్ళిద్దరూ కాదని ఒక దాసిని కూడా పంపిస్తారు. ఆ దాసి భయం లేకుండా వ్యాసుడితో దీనిలో పాల్గొన్నప్పుడు పుట్టిన వ్యక్తే విదురుడు. విదురుడు పూర్తి ఆరోగ్యంగా పుడతాడు, కానీ దాసికి పుట్టడం వలన ఆయన దీనికి పనిచేయడు, అంటే ఆయనకు అర్హత లేదు, రాజ్యార్హత. అప్పుడు పాండురాజు తీసుకుంటాడు రాజుగా, కానీ ఆయన మధ్యలో చనిపోతాడు. ఆ టైంలో ఇంకా ఎవరు లేనందువల్ల ఇప్పుడు పాండురాజు పిల్లలు మైనర్లే, తర్వాత కౌరవులు మైనర్లే. అప్పుడు ఇతడు ధృతరాష్ట్రుడిని గుడ్డివాడైనా కూడా రాజ్యాధికారంలో కూర్చోబెట్టి విదురుడు సలహాదారుగా జరుగుతుంది. అట్లా కొన్ని సంఘటనలు జరిగి ఉండవచ్చు అక్కడ. ఇప్పుడు మనం కొంచెం నర్మగర్భంగా అక్కడ అర్థం చేసుకోవాల్సింది అది. కాబట్టి ఇప్పుడు ఆమె ఇవన్నీ చెప్పకుండా ఇవాళ నిందని ఆయన మీద వేసేసారు, ఆమె వదిన అవుతుంది అది అని ఇదని. కానీ అందులో ఒక ధర్మ సూక్ష్మం కూడా ఉంది అనేది మనం నర్మగర్భంగా గమనించాల్సిన అంశం. రెండోది, ఆమె 2002-1లో అప్పుడే ఈయన నరసింహారావు గారు ప్రాచుర్యంలోకి వచ్చి విదేశాలకు కూడా వెళ్ళి ప్రవచనాలు చెప్తున్న సందర్భంలో ఆమెకి ఇప్పుడు నరసింహారావు గారి మీద చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఆయనకి స్కూటర్ నడపడం రాదని, తనకి సంగీతంలో ఉంటే తన్ని ప్రోత్సహించలేదని, ఆయన పుట్టివాడని, లేకపోతే డబ్బులు లేవని, ప్రభుత్వ ఉద్యోగం లేదని అనేకమైనటువంటి
ఫిర్యాదులు చేస్తుంది. పరోక్షంగా ఆయన పట్ల ఆమెకి ఒక సంతృప్తి అనేది లేదు. సరే, దాన్ని మనం ఏం తప్పు పట్టడానికి వీల్లేదు. ఆ సందర్భంలో ఆమె తనకి సంబంధించిన అంశాలని ప్రోత్సహించే ఎవరైనా ఆ వ్యక్తి పట్ల ఆకర్షితురాలయ్యి వెళ్ళిపోయి ఆమె పట్ల ఉన్నప్పుడు కూడా ఆయన ఇక అంతటితో ఇది కుదరదు మనకు అనుకుని తల్లి ఆజ్ఞ మేరకి, తల్లి సలహా మేరకి శారద అనే మహిళని వివాహం చేసుకుని ఆ ఇద్దరు పిల్లల బాధ్యత కూడా తను తీసుకుని ఈ కుటుంబాన్ని ఇంతవరకు తీసుకొచ్చాడు. ఈ అంశాన్ని బయటికి ఎక్కడ ఎవరు చెప్పుకోకుండా అందరి మర్యాదలో కాపాడాడు. అనవసరంగా అకాలంగా ఇవాళ బయటకు రావటం వలన అందరి మర్యాదలు పోయినాయి. ఇవాళ దాంతో వచ్చిన లాభం లేకపోగా నష్టం జరిగింది. ఆ నష్టం కూడా ఆమె వ్యక్తిత్వమే ఇవాళ హననం జరిగింది. అది ఇక్కడ మనం గమనించాల్సిన అంశాలు. విఘ్నులైన వ్యక్తులు కొన్ని అంశాలని దిగమింగుతారు. ఇప్పుడు అది మనం ఇక్కడ గమనంలో పెట్టుకోవాలి. అంతే తప్ప ప్రతిదీ రోడ్డు మీదకి వచ్చి చర్చించుకునే అంశాలు ఉండవు. దీనిలో కూడా కొన్ని ఇమిడీకృతమైనటువంటి కొన్ని ధర్మబద్ధమైన అంశాలు, బయటికి చెప్పుకోలేని అంశాలు కూడా నిబిడీకృతమై ఉన్నాయి అనేది నాకు అర్థమైన అంశం. నేను 2 రోజుల నుంచి అనారోగ్యంతో నేను రాలేకపోయినప్పటికీ దీన్ని ఇంతటితో వదిలేయాలి తప్ప, నిన్న ఆయన ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా మాట్లాడుతూ ఎంతో ఉందాగా మన తెలుగు జాతిని, ఔన్నత్యాన్ని ఒక స్థాయిలో ఆవిష్కరించారు. తర్వాత మన పిల్లల్ని భావితరాల్ని ఒక మంచి మార్గదర్శనం చేస్తున్నారు ఆయన, కోటేశ్వరరావు గారి లాగా. ఇలాంటి వాళ్ళ మీద మనం ఎవరు బురద జల్లుకున్నా మన ముఖం మీద మనం బురద జల్లుకున్నట్టే అవుతుంది తప్ప, చిన్న చిన్న అంశాలని దృష్టిలో పెట్టుకుని అది ఎవరు కూడా ప్రోత్సహించాల్సిన అంశాలు కాదు, ఆనందించాల్సిన అంశాలు కాదు, ఆస్వాదించాల్సిన అంశాలు కాదు, వినాల్సిన అంశాలు కూడా కాదు. వాటిని అంతటితో అక్కడితో వదిలేసి మనం ఒక ఆరోగ్యప్రదమైన జీవన విధానంలో నడవాలనేది నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ శ్రీ, మన వీక్షకులు.